ప్రీవియస్ జావాస్క్రిప్ట్ వీడియోలో నేను మోడర్న్ జావాస్క్రిప్ట్ గురించి చెప్పాను. ఎక్మాస్క్రిప్ట్ అండ్ జావాస్క్రిప్ట్ ఎందుకు అన్నారు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చూడకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, ఎందుకంటే ఈ జావాస్క్రిప్ట్ వీడియో అట్ ద ఎండ్ ఆఫ్ ది సిరీస్ మీరు ఒక జావాస్క్రిప్ట్ డెవలపర్ అవ్వగలరు. సో నేను గ్యారెంటీ ఇస్తాను, ఎందుకంటే నేను బేసిక్స్ నుంచి అడ్వాన్స్ టాపిక్ ప్రతిదీ కూడా నేను కవర్ చేస్తాను. ఈ వీడియోలో మనం అరేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు అరేస్ ఏంటి, అసలు అరేస్ ఎందుకు యూజ్ చేయాలి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అరేస్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత జావాస్క్రిప్ట్లో కంప్లీట్గా మనం 40+ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. 40 మెథడ్స్, 40 అంటే ఒక చిన్న నెంబర్ ఏం కాదు, మెథడ్స్ అనమాట. అన్ని మెథడ్స్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు అన్ని మెథడ్స్ మీద ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సరేనా? సో నోట్స్ ఒకటి మెయింటైన్ చేయడానికి ముందు నుంచి చెప్తున్నాను, నోట్స్ మెయింటైన్ చేసినట్టయితే మీకు కంప్లీట్గా కూడా అర్థమైపోతుంది. సో ఇక్కడ మీకు ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ అరేస్ ఇన్ జావాస్క్రిప్ట్ అనేది అయితే నేను రాశాను. అండ్ సెకండ్ సైడ్ ఎందుకు అసలు జావాస్క్రిప్ట్ అంటే అరేస్ ఎందుకు, దెన్ ఫస్ట్ పాయింట్ ఏంటి రాశాను, వెన్ వీ యూజ్ వేర్ వీ కెన్ ఓన్లీ స్టోర్ వన్ వాల్యూ అట్ ఎ టైమ్. మనం వేర్ని యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలం వేరియబుల్ నేమ్లో, రైట్? సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ వన్ వేరియబుల్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వేరియబుల్స్, సో మల్టిపుల్ నేమ్స్ ఏమైనా స్టోర్ చేయాలి, మల్టిపుల్ వాల్యూస్ ఏమైనా స్టోర్ చేయాలంటే ఆ కేసులో మనం అరేస్ని అయితే యూజ్ చేస్తుంటాం. సో అదే పాయింట్ సెకండ్ రాస్తాను, వెన్ వీ ఫీల్ లైక్ స్టోరింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ వేరియబుల్, దట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వేర్ we use array. Okay na? So in JavaScript we have array classes, and arrays are the prototype of that classes. గుర్తుపెట్టుకొని జావాస్క్రిప్ట్లో మనకి ఏముంటాయి, అరే క్లాసెస్ ఉంటాయి, అండ్ ఆ అరే క్లాస్ ఏంటి, అరేస్ ఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ దట్ క్లాస్ అనమాట. ఓకేనా? సో ఫోర్త్ పాయింట్ ఏంటి, వీ కెన్ రైట్ ఎనీ డేటా టైప్ ఇన్ జావాస్క్రిప్ట్. అరేస్లో బేసిక్గా మనం ఏ డేటా టైప్ అని రాసుకోవచ్చు. సో లైక్ మీరు నంబర్ రాస్తారో మీ ఇష్టం, స్ట్రింగ్ రాస్తారో మీ ఇష్టం, ఏది డేటా టైప్ రాసినా పర్వాలేదు అనమాట. మనకి జావాస్క్రిప్ట్ ఆ ఫీచర్ని మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో లైక్ సి, అవి ఏవి కూడా మనకి ఇలా ఈ ఫీచర్ని అయితే సపోర్ట్ చేయవు. లైక్ మల్టిపుల్ డేటా టైప్ ఒక వేరియబుల్లో లైక్ ఒక అరేలో రాయడం అది సపోర్ట్ చేయదు అనమాట. ఓకేనా? సో అది మనకి జావాస్క్రిప్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మనం ఎలిమెంట్ లైక్ ఫస్ట్ ఎలిమెంట్, ఒక అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఏమంటాం, లోవర్ బౌండ్ అంటాం, లేదంటే లోవర్ బౌండరీ అంటాం అనమాట. అండ్ లాస్ట్ ఎలిమెంట్ని ఏమంటాం, అప్పర్ బౌండరీ ఆర్ అప్పర్ బౌండ్ అని అంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ పాయింట్స్ మనం అరేస్ నేర్చుకునే ముందు డెఫినెట్గా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో తర్వాత మనం ఈ కంప్లీట్ అరేస్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ ఒక అరేని ఏ విధంగా ట్రావర్సల్ చేస్తాం, లైక్ ఒక ఎలిమెంట్ని సర్చ్ చేయాలంటే మనం ట్రావర్స్ చేయాలి కదా. సో ఆ ట్రావర్సల్ ఆఫ్ అరే దాని గురించి చెప్తాను. సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇన్ అన్నారు, ఒక ఎలిమెంట్ని సర్చ్ చేయాలన్నా ఫిల్టర్ చేయాలన్నా ఏ విధంగా చేస్తాం. సో ఫిల్టర్కి ఫైండ్కి డిఫరెన్స్ ఏంటి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏం చెప్తాను, హౌ టు షార్ట్ అండ్ కంపేర్ అన్ అరే. ఓకే, సో ఒక అరేని షార్ట్ చేయాలని లైక్ మన డిసెండింగ్ టు అసెండింగ్, సో ఎలా షార్ట్ చేస్తాం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక 2 అరేస్ ఏ విధంగా కంపేర్ చేస్తాం అది కూడా చెప్తాను అనమాట. అండ్ మనం అరేస్లో కర్డ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కూడా నేర్చుకుందాం. లైక్ ఒక అరేని ఏ విధంగా యాడ్ చేస్తాం లిస్ట్కి, లేదంటే ఏ విధంగా మనం రీప్లేస్ చేస్తాం, ఒక పర్టికులర్ నేమ్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేస్తాం, ఏ విధంగా డిలీట్ చేస్తాం, ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్లో మనకి అరేస్లో మనకి మ్యాప్ మెథడ్, రెడ్యూస్ గురించి అండ్ ఫిల్టర్ మెథడ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవన్నమాట కొన్ని కాన్సెప్ట్ మీకు అరేస్లో నేనైతే కవర్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను, అండ్ మీరు నోట్స్ మెయింటైన్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట. సరేనా? సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. కంప్లీట్గా నేను ఫస్ట్ ట్రావర్సల్ ఆఫ్ అన్ అరే ఫస్ట్ చెప్తాను, ఆ తర్వాత సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ చెప్తాను. సో ఈ వీడియోకి ఈ రెండు చెప్తాను. తర్వాత వీడియోలో హౌ టు షార్ట్ అండ్ కంపేర్ అన్ అరే చెప్తాను. తర్వాత కర్డ్ ఆపరేషన్స్ చెప్తాను. అండ్ లాస్ట్లో మనకి మ్యాప్, రెడ్యూస్ అండ్ ఫిల్టర్ మెథడ్స్ గురించి అయితే నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ 2 మెథడ్స్ మనం ఈరోజు కానిచ్చేద్దాం. సరేనా? సో నేను విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, మనం స్టార్టింగ్ సిరీస్ ఏదైతే స్టార్ట్ అయింది మనం 15th లైన్ దగ్గర మీకు చెప్పాను. సో కంప్లీట్గా నేను ఒకే దాన్ని రాస్తాను, ఇది ఎంతవరకు వెళ్తుందో నాకు కూడా తెలియదు అని చెప్పేసి ఈరోజు మనం 466th లైన్ దగ్గర ఉన్నాం. ఓకే, సో ఈ వీడియోలో మనం ఆల్రెడీ చెప్పాను కదా అరేస్ ఆఫ్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాను అని చెప్పేసి. సో సింపుల్గా నేను ఏం చేస్తాను, ఇక్కడ అరేస్ ఇన్ జావాస్క్రిప్ట్ అని రాస్తాను. ఓకే, అరేస్ ఇన్ జావాస్క్రిప్ట్. సో ఫస్ట్ టాపిక్ నేను ఏం చెప్తాను, ట్రావర్సల్ ఆఫ్ అన్ అరే. ఓకే, ఏ విధంగా ట్రావర్సల్ చేస్తాం అనేది చెప్తాను. ట్రావర్సల్ ఆఫ్ అరే. ఓకే, ఫస్ట్
ఈ ట్రావర్సల్ ఆఫ్ అన్ అరే చెప్పే ముందు దాని యొక్క డెఫినేషన్ గురించి మాట్లాడుకుందాం మనం. సో బేసిక్గా మనం ఎప్పుడు ట్రావర్సల్ చేస్తాం ఒక అరేని వెన్ వీ వాంట్ టు ఫైండ్ అన్ ఎలిమెంట్, రైట్? సో దానికి డెఫినేషన్ ఏం చేస్తా అంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్పెల్లింగ్ తప్పైనా పర్వాలేదు, బట్ నా ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, సో అది మీరు కొంచెం చూసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద సింగిల్ డేటా, ఏంటి ఒక సింగిల్ డేటా మనకు కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక అరేని ట్రావర్స్ చేస్తాం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ సింగిల్ డేటా అట్ అ టైమ్, సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక అరేని ట్రావర్స్ చేస్తాం. సో సింపుల్గా నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఒక వేర్ ఇచ్చి నేను ఇలా నేమ్ ఇస్తాను, ఈక్వల్స్ టు నేను అరే రాస్తాను. ఓకే, అరేలో ఇలా నా పేరు ఆయుష్, కామా ఇలా వర్మ అండ్ సాయి అండ్ రోహిత్. సో 4 వాల్యూస్ అయితే నేను ఇచ్చాను అనమాట, రోహిత్. ఓకే, సో ఇలా నేను 4 ఇచ్చేసాను. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ డేటా ఆఫ్ వర్మ, రైట్? నేను ఏమన్నా ఇఫ్ వాంట్ టు గెట్ అ సింగిల్ డేటా అట్ ఎ టైమ్ అయినప్పుడు మనం అరేని ట్రావర్స్ చేస్తాం, రైట్? సో ఇక్కడ ఏం చేస్తాం అంటే సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్. ఓకే, మనకి ఏం కావాలి, నేమ్, మనకి బ్రాకెట్లో మనకి నేమ్ అనేది మనకి ఏంటి, రైట్? వేరియబుల్ మనకి నేమ్ కదా. సో ఇక్కడ నేమ్ అండ్ ఇక్కడ నేను ఏమేస్తా అంటే నాకు ఏ డేటా టైప్ కావాలి, లైక్ ఇక్కడ డేటా టైప్ ఇక్కడ నాకు ఏ వాల్యూ కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా 1 అని రాస్తాను, ఓకేనా? సో 1 అని రాస్తాను. అండ్ ఇప్పుడు చూడండి సిఎల్ఎస్ ఇస్తా, ఇక్కడ సిఎల్ఎస్ అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్, నాకు ఏమొచ్చింది, వర్మ అనేది వచ్చింది, రైట్? సో ఇక్కడ ఇండెక్స్ వాల్యూ 1 ఏం రిప్రజెంట్ చేసింది, వర్మని రిప్రజెంట్ చేసింది. సో అరేనో ఇండెక్స్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ అట్ సైజ్ -1 అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఒక చిన్న ట్రికీ క్వశ్చన్ అనమాట, ట్రికీ క్వశ్చన్ కాదు, నార్మల్ క్వశ్చన్. సపోజ్ ఇక్కడ నాకు ఇక్కడ మీరు 4 వాల్యూస్ తీసుకున్నారు. సో ఇక్కడ 0 1 2 3 ఇప్పుడు నా దగ్గర 100 వాల్యూస్ ఉన్నాయి, అంటే నాకు తెలియని వాల్యూస్ కూడా ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఎవరైనా సపోజ్ లాస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయమంటారు. ఓకే, సో ఇక్కడ రోహిత్ ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్. సో ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది, 3, రైట్? సో ఇది నేను సింపుల్గా ప్రింట్ చేస్తాను, రోహిత్ అనేది వచ్చేసింది. బట్ నా దగ్గర లేదంటే ఒక అరే లిస్ట్లో ఒక 1000 వాల్యూస్ ఉన్నాయి, 1000 కాకపోతే 10,000 ఉన్నాయి, ఎంత నాకు లాస్ట్ నెంబర్ తెలియదు. సో అప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ అరే యొక్క లెంత్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, సింపుల్గా ఇది ఫస్ట్ నేను కమెంట్ అవుట్ చేస్తాను. సో దానికోసం ఏం చేస్తాను చెప్పాను, అరే యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో దానికోసం కన్సోల్ డాట్ లాగ్, ఇక్కడ అరే ఇది నేమ్, మనకి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, డాట్ లెంత్ అని ఇస్తాం అనమాట, GTH, రైట్? సో లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం లెంత్ అనేది అయితే ఇచ్చాం. మనం ఎక్కడ కూడా పెట్టాను అంటే ఇక్కడ మనకి నేమ్ నాది క్రాస్ అవుతుంది కదా, సో అందుకు నేను చూసుకున్నాను అనమాట, లైక్ ఎక్కడైనా ఏమైనా కోడ్ వదిలేసాము ఏమని చెప్పేసి ఇండెక్స్ డాట్ చేసి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను నేమ్ డాట్ లెంత్ అని ఇచ్చాను, రైట్? నేమ్ డాట్ లెంత్ అని ఇస్తే ఇక్కడ ఎంత వచ్చింది, 4 వచ్చింది, రైట్? అంటే 4 మనకి వాల్యూస్ ఉన్నాయి. మనకి అరేలో వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ అయితే ఫ్రమ్ 0 to size -1 కదా. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రింట్ చేయమన్నా అనుకోండి, లైక్ లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయండి అని చెప్పేసి, లేదంటే లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ కానీ, సో ఏవైనా ప్రింట్ చేయమంటే అప్పుడు సింపుల్గా ఏం చేస్తాను, ఇలా Ctrl D, సో లెంత్ -1 ఇస్తారనమాట. ఓకే, లెంత్ -1 ఏం డిస్ప్లే చేస్తుంది, మనకి ఏం డిస్ప్లే చేస్తుంది, 3 డిస్ప్లే చేస్తుంది, రైట్? అప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారో, ఏదైతే 3 రాస్తారో లైక్ లాగ్ ఏం ప్రింట్ చేస్తారో నేమ్లో మనకి 3rd ప్రింట్ చేయించేస్తారు అనమాట. సింపుల్గా ఏం చేస్తారో ఇంతే, మన ప్రింట్ అయింది ఏంటి, రోహిత్, లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనమైతే చేస్తాం. లైక్ మీకు 100 ఎలిమెంట్స్ ఉన్నాయి, లేదంటే 1000 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మాకు తెలియదు. బట్ వచ్చి మన దగ్గరికి ఏమన్నారంటే యూ హ్యావ్ టు ప్రింట్ లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే అని అనుకోండి. ఫస్ట్ ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేసుకుంటాను, అండ్ లెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్గా మన అరేలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. 0 నుంచి size -1 అంటే లెంత్ -1. సో ఆ లెంత్ -1 ఎలిమెంట్ని మీరు సింపుల్గా ప్రింట్ చేయించేస్తారు, దట్స్ ఆల్. సో ఈ విధంగా మనం చేస్తాం అనమాట. సో నేను ఎప్పుడు మన కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు మనకి ఫర్ లూప్లో 3 చెప్పాను. ఫర్ లూప్ చెప్పాను, ఫర్ ఇన్ లూప్ చెప్పాను, అండ్ ఫర్ ఆఫ్ లూప్ చెప్పాను అనమాట. నేను అక్కడ ఏం చెప్పానంటే ఫర్ ఆఫ్ లూప్ అండ్ ఫర్ ఇన్ లూప్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పాను అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్ లూప్ అండ్ ఫర్ ఆఫ్ లూప్ గురించి చెప్తాను. సో సింపుల్గా ఫర్ ఇన్ లూప్ ఫస్ట్ చెప్తాను, ఫర్ ఇన్ లూప్,
అండ్ దాని తర్వాత నేను ఫర్ ఆఫ్ లూప్ గురించి అయితే చెప్తాను. ఓకే, సో ఈ రెండింటి గురించి చెప్పేస్తాను ఇప్పుడు. సో బేసిక్గా మనం ఫర్ ఇన్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఇండెక్స్ వాల్యూస్ రిప్రజెంట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఫర్ ఇన్ లూప్ మనకి ఇండెక్స్ వాల్యూసే రిప్రజెంట్ చేస్తుంది, ఫర్ ఆఫ్ లూప్ మనకి వాల్యూస్ రిప్రజెంట్ చేస్తుంది ఇన్ అన్ అరే అనమాట. సో దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో సింపుల్గా నేను వేర్ నేమ్స్ ఈక్వల్స్ టు నేను నేమ్స్ లిస్ట్ ఇస్తాను. ఓకేనా, సో మళ్ళీ సేమ్ నేమ్స్ ఇస్తాను. ఆయుష్, ఇక్కడ వర్మ, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సాయి, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రోహిత్. ఓకే, సో ఇలా ఫోర్ నేమ్స్ లిస్ట్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫర్ ఇన్ చెప్తాను కదా, సో ఫర్ అని చెప్పి బ్రాకెట్ పెడతారు. లెట్ ఎలిమెంట్స్ లెట్ ఎలిమెంట్స్ ఇన్ నేమ్స్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ మనకి ఏదైతే వేరియబుల్ నేమ్ ఉంటుందో ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, లెట్ ఎలిమెంట్స్ ఇన్ నేమ్స్ అని ఇచ్చినట్టయితే మనం ఇక్కడ ఏం వాడాం, ఫర్ ఇన్ వాడాం. చూసారా, మనకి ఇక్కడ ఏముంది, ఇన్ ఉంది, రైట్. సో సింపుల్ ఏం చేస్తా అంటే console.log ఇస్తాను. console.log ఇచ్చి ఏం ప్రింట్ చేపిస్తాను, ఎలిమెంట్స్ ప్రింట్ చేపిస్తాను. ఓకే, ఏం ప్రింట్ చేపిస్తాను, ఎలిమెంట్స్ అనమాట. సో సింపుల్గా మనకి ఏమొస్తుందో ఇప్పుడు చూడండి. సో CLS ఫస్ట్ ఇస్తాను అండ్ నోడ్ index.js 0, 1, 2 and 3 వచ్చింది, రైట్. సో నేనేం చెప్పాను ఇక్కడ, ఫర్ ఇన్ లూప్ రిప్రజెంట్స్ ఇండెక్స్ వాల్యూస్, అదే ఫర్ ఆఫ్ లూప్ ఏం రిప్రజెంట్ చేస్తుందో ఇదే చేద్దాం. ఇది Ctrl+C అండ్ Ctrl+V. ఇన్ ప్లేస్లో నేను ఏం చేస్తాను, ఆఫ్ పెడతాను, రైట్. సో ఇదంతా నేను ఏం చేసి కమెంట్ అవుట్ చేసేస్తాను. ఓకే, డన్. సో ఇటు మళ్ళీ CLS అండ్ నోడ్ index.js ఏం రిప్రజెంట్ చేసింది, వాల్యూస్ రిప్రజెంట్ చేసింది. సో సింపుల్గా మీరు పాయింట్ ఏం రాస్తారంటే ఇక్కడ ఫర్ ఇన్ లూప్, సో నోట్స్ మెయింటైన్ చేయండి, నేను ఎందుకు చెప్పినా అర్థం చేసుకోండి. ఫర్ ఇన్ లూప్ ఏం రిప్రజెంట్ చేసింది, రిప్రజెంట్స్ ఇండెక్స్ వాల్యూస్. ఓకే, అండ్ ఫర్ ఆఫ్ లూప్ ఏం రిప్రజెంట్ చేసింది, ఫర్ ఆఫ్ లూప్ రిప్రజెంట్ ఆ లిస్ట్, అంటే ఏవైతే మనకి అరే లోపల వాల్యూస్ ఉంటాయో అవి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ అదే రాద్దాం, ఫర్ ఆఫ్ లూప్ రిప్రజెంట్స్ వాల్యూస్ ప్రెసెంట్ ఇన్ అరే. ఓకే, సో ఫర్ ఇన్ లూప్ అండ్ ఫర్ ఆఫ్ లూప్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ చెప్పాను కదా సర్చింగ్ ఫిల్టరింగ్ చెప్తానని చెప్పి, సో అది మనం ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు చూసుకున్నాం. సో సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ లేదంటే ఫిల్టర్స్ ఇన్ అండ్ అరే, ఇది చెప్తాను ఇక్కడ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏం చెప్తా అంటే మనం ఫర్ ఈచ్ గురించి అయితే అని చెప్తాం. ఫర్ ఈచ్ గురించి చెప్తాను. ఆ తర్వాత నెక్స్ట్ అయితే మనం ప్యాటారా ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఫర్ ఈచ్ ఏంటి బేసిక్గా, సో అది ఫస్ట్ చెప్తాను. సో ఇక్కడ ఫర్ ఈచ్ గురించి చెప్పే ముందు ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇలా రాస్తాను. సో అరే డాట్ ప్రోటోటైప్ అండ్ ప్రోటోటైప్ PROTO proto TYP. ఓకే, ప్రోటోటైప్ డాట్ ఫర్ ఈచ్. సో ఇది ఫస్ట్ చెప్తాను కదా. సో ఫస్ట్ ఫర్ ఈచ్ గురించి చెప్తాను. ఇదేంటి బేసిక్గా ఏం చేస్తుంది, కాల్స్ అ ఫంక్షన్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. లైక్ ఇక్కడ ఏదైతే మనకు ఫర్ ఇన్ లూప్ చేసిందో సేమ్ అదే ఫంక్షన్ కూడా మనకి ఫర్ ఆఫ్ లూప్ ఫర్ ఈచ్ లూప్ అనేది ఉంటుందన్నమాట. సో బట్ ఇక్కడ మనకి 3 వాల్యూస్ పాస్ చేస్తాం. లైక్ 3 వాల్యూస్ ఒక దానిలో ఉంటే మనకి ఫర్ ఈచ్లో మనకి బ్రాకెట్ వస్తుంది కదా, దానికి మనకి 3 వాల్యూస్ పాస్ అవుతుంటాయి అనమాట. సో ఆ వాల్యూస్ గురించి ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు అర్థం చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ బ్రాకెట్లో రాయకపోయినా ఆ 3 వాల్యూస్ ఆ 3 ఆర్గ్యుమెంట్స్ మనకి ఇక్కడ ఉంటాయి అని అర్థం చేసుకోవాలి, సరేనా. సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను, డెఫినేషన్ రాస్తాను. ఏంటి, కాల్స్ అ ఫంక్షన్ ఫర్ ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే, ఫర్ ఈచ్ ఎలిమెంట్స్ ఇన్ అండ్ అరే. ఓకేనా. సో సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తాను, ఏవైతే వేర్ నేమ్స్ ఉన్నాయో నేమ్స్ వేస్తాను. సో మీకు చెప్పినాను ఆల్రెడీ, నేను ఒకే ఎగ్జాంపుల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మీకు కన్ఫ్యూజన్ రాకూడదు. సో మీకు కన్ఫ్యూజన్ రాకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు అనమాట. ఓకేనా. సో ఇలా నేను 4 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే ఇచ్చాను. సో ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఏదైతే ఫర్ ఈచ్ ఉందో అది ఇప్పుడు వాడతాను. సో నేమ్స్ డాట్ ఫర్ ఈచ్ అనమాట. సో ఇలా బ్రాకెట్స్ పెట్టాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఈచ్లో మనకి ఏవేవి వస్తున్నాయి, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది, ఇక్కడ మనకి వాల్యూ ఉంటుంది,
ఇండెక్స్ ఉంటుంది అండ్ అరే ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ చూసినట్టయితే మీరు ఆ ఫంక్షన్ దట్ యాక్సెప్ట్ అప్ టు 3 ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ వాల్యూ, సెకండ్ వన్ ఈజ్ ఇండెక్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అరే అనమాట. సో ఈ 3 ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇక్కడనే కాదు ప్రతి దగ్గర లైక్ మనం మెథడ్స్ రాస్తాం కదా, సో అక్కడ మ్యాక్సిమం మనకి ఇవే వాల్యూస్ ఉంటాయి అనమాట. సో ఇవే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇది ఏమవుతుంది, వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ వన్ ఇస్ ఇండెక్స్ ఉంటుంది అండ్ థర్డ్ వన్ ఇస్ అరే ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఈచ్ కాల్స్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ 1 time ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద అరే అండ్ పర్ఫార్మ్ ద స్పెసిఫైడ్ యాక్షన్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. ఓకే, సో ఇక్కడ ఏముంటాయి, 3 ఉంటాయి కదా, సో అది మనం ఫస్ట్ రాస్తున్నాం. సో ఫంక్షన్ బ్రాకెట్స్లో ఫస్ట్ ఏముంటుంది అన్నారు, ఎలిమెంట్స్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది మనకి ఇండెక్స్ ఉంటుంది అండ్ తర్వాత మనకి ఏముంటుంది, అరే ఉంటుంది. ఓకే, సో మొత్తం మనకి 3 ఉంటాయి అనమాట అండ్ పెట్టేసాం 3 కూడా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే సింపుల్గా మీకు ఒక్కొక్కటి ప్రింట్ చేసి చూపిస్తాను. సో లాగ్ ఇస్తాను, ఫస్ట్ ఏం చేద్దాం, ఎలిమెంట్స్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో సిఎల్ఎస్, సో ఇక్కడ ఏం చేసాం, ఎలిమెంట్స్ని నేను ప్రింట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఎలిమెంట్స్ ప్లేస్లో ఇండెక్స్ ప్రింట్ చేసి చూపిస్తాను. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి, రైట్. సో 0 1 2 3. ఇప్పుడు ఏం చేస్తాను, అరే ప్రింట్ చేస్తాను. సో మనకి ఏమొస్తుంది, కంప్లీట్ అరే మనకి ఎన్ని 3 times వస్తుంది అనమాట. ఓకే, సారీ 4 times, లైక్ 1 2 3 4 అంటే 0 1 2 3 కదా, సో మనకి 4 times అనేది వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న ఇలా నువ్వు 3 సార్లు ప్రింట్ చేస్తావు, ఓకే 3 ఎట్ ఎ టైం ప్రింట్ చేయగలవా? ఎస్, డెఫినెట్గా. ఎలిమెంట్స్ని, ఇండెక్స్ని, అరేని 3 కూడా ఎట్ ఎ టైం ప్రింట్ చేసి కూడా చూపిస్తాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ మనకి మెథడ్లో మనకి 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ అవుతాయి. వన్ ఈజ్ ఎలిమెంట్స్, వన్ ఈజ్ ఇండెక్స్ అండ్ వన్ ఈజ్ అరే అనమాట. ఓకే, సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ console.log ఇస్తాను, console.log ఇస్తా. మనకి ఏమైనా కావాలి, మొత్తం 3 వాల్యూస్ ఎట్ ఎ టైం కావాలి కదా, యూజింగ్ క్యాలిక్యులేషన్ ఆపరేటర్ మనం అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎలిమెంట్స్ ఫస్ట్ ఇచ్చాను, ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ ఇండెక్స్ ఇస్తాను, ఇండెక్స్ ఇలా కాలన్ ఇస్తాను, సో దట్ మీకు ఇండెక్స్ వాల్యూ అని అర్థమవుతుంది అనమాట. ఓకేనా, మళ్ళీ దీని తర్వాత క్యాలిక్యులేషన్ ఆపరేటర్ ఇచ్చి ఇండెక్స్ వాల్యూ ప్రింట్ చేపిస్తాను. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఇలా సింగిల్ స్ట్రింగ్ ఇస్తాను అనమాట, లైక్ ఇలా ఎంటీ స్ట్రింగ్ అనేది నేను పెడతాను. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఏదైతే అరే ఉందో అరేని నేను ప్రింట్ చేపిస్తాను. సో సింపుల్గా ఇదంతా నేను ఇప్పుడు సిఎల్ఎస్ చేస్తాను, సిఎల్ఎస్ అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ చేసి. సో మనకి ఏం ప్రింట్ అయింది, ఆయుష్ ఇండెక్స్ వాల్యూ 0, ఇక్కడ కంప్లీట్ ఏదైతే అరే ఉందో అది వచ్చింది. వార్మ ఇండెక్స్ వాల్యూ 1, ఏదైతే కంప్లీట్ మనకి ఏదైతే మన అరే ఉందో అది వచ్చింది. సైట్ ఇండెక్స్ వాల్యూ 2, కంప్లీట్ అరే వచ్చింది. రోహిత్ ఇండెక్స్ వాల్యూ 3, కంప్లీట్ ఏమొచ్చింది, అరే అనేది వచ్చింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏం చేయొచ్చు, మనం ఈ 3 కూడా అట్ ఎ టైం ప్రింట్ చేయించవచ్చు. సో ఇదేంటి, నార్మల్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. మనం ప్రీవియస్గా నేను చెప్పాను ఫ్యాట్ యారో ఫంక్షన్స్ గురించి, రైట్. సో జస్ట్ మీకు ఆ లాస్ట్ కాన్సెప్ట్ చెప్పాను, ఇంకా చూసారా ఫ్యాట్ యారో ఫంక్షన్ గురించి చెప్పాను కదా. సో అదే మనం ఇప్పుడు ఫ్యాట్ యారో ఫంక్షన్ కూడా యూజ్ చేసి చూపిస్తాను అనమాట. సో దీనికి మనం ఫ్యాట్ యారో ఫంక్షన్ ఏ విధంగా యూజ్ చేస్తాం అని చెప్తాం. ఓకే, సో సింపుల్గా ఇది ఏదైతే వాల్యూ ఇదైతే ఉందో దీన్ని కాపీ చేసుకుంటాను అండ్ తర్వాత దీన్ని కూడా నేను కాపీ చేసుకొని ఉంచేసుకుంటాను. ఓకే, దీన్ని కూడా నేను ఏం చేశాను, కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఏం చేయాలి, ఫ్యాట్ యారో ఫంక్షన్ ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే, డన్ పెట్టాం అండ్ లాస్ట్లో మనకి ఇలా మనకి ఇది ఒకటి వస్తుంది అండ్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఫంక్షన్ ఉండకూడదు, లైక్ మన ఫ్యాట్ యారో ఫంక్షన్లో మనకి ఏమేమి ఉండకూడదు. ఓకే, సో ఇది కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో సింపుల్గా మనం ఫ్యాట్ యారో ఫంక్షన్ కూడా చేస్తాం కదా. సో మనకి ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ పెద్ద ఫరక్ పడదు, అవుట్పుట్లో ఏం కూడా చేంజెస్ రావు అనమాట. సో సిఎల్ఎస్ అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఏమొచ్చింది, మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది, రైట్. చూసారు కదా, సో ఇదంతా సేమ్ అవుట్పుట్ వచ్చింది. బట్ మనం ఇక్కడ ఏం యూజ్ చేద్దాం, ఫ్యాట్ యారో ఫంక్షన్ అయితే యూజ్ చేసుకున్నాం. అర్థమైంది కదా. సో ఇది సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ అని పెట్టేశాను, సారీ. సో ఇప్పుడు మనం సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ ఇప్పుడు చూద్దాం, రైట్. ఇక్కడ జస్ట్ ఏదో ఒకటి చెప్పాను కదా, నేను సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ పెట్టేసా. సో ఇప్పుడు ఫస్ట్ మనం సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్ అని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సర్చింగ్ అండ్ ఫిల్టరింగ్లో మనం ఏం చూద్దాం అంటే ఇండెక్స్ ఆఫ్ గురించి మాట్లాడుతుంది, ఆ తర్వాత లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ గురించి చెప్తాను, ఆ తర్వాత ఇంక్లూడ్స్ అంటే ఏంటో చెప్తాను, సరేనా. సో ఆ తర్వాత ఫైండ్ గురించి, ఫిల్టర్ గురించి అప్పుడు చెప్తాం, సరే. ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్ని సర్చ్ చేయడం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఫిల్టర్ ఆప్షన్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా. సో ఫస్ట్ మనకి సర్చ్లో ఫస్ట్ ఏంటంటే అరే డాట్ ప్రోటోటైప్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అనమాట. ఏంటి ఇక్కడ అరే డాట్ ప్రోటోటైప్ డాట్
ఇండెక్స్ ఆఫ్. ఓకే, సో ఇండెక్స్ ఆఫ్ వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక ఫస్ట్ మనకి ఏదైతే మనం ఇండెక్స్ వాల్యూ ఇస్తామో దాన్ని సర్చ్ చేస్తుంది అనమాట. సో రిటర్న్స్ ద ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఏం చేస్తుంది, రిటర్న్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ కాదు ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఓకే, సో ఏం చేస్తుంది, రిటర్న్స్ ద ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. అంటే మనకు మల్టిపుల్ ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి, లైక్ మల్టిపుల్ ఇండెక్స్ వాల్యూకి మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయనుకోండి, లైక్ సేమ్ నేమ్ ఉంది అనుకోండి, అది మనకి ఫస్ట్ ఇండెక్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది, రిటర్న్ చేస్తుంది అనమాట. నేను చూపిస్తాను. ఓకే, అండ్ ఇదేం చేస్తుంది అంటే ఏంటి, ఫస్ట్ రిటర్న్స్ ద ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ ఇన్ ద అరే ఈక్వల్ టు అన్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఈక్వల్ అయితేనే రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ఎలిమెంట్స్ నాట్ ఫౌండ్ ఏం రిటర్న్ చేస్తుంది, -1 రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడైతే మనం రాసి చూపిస్తాం. వేర్ నేమ్స్ ఈక్వల్స్ టు అని పెడతాను, లేదంటే ఏదైతే మనకి ఇక్కడ ఉంది కదా, సో ఇదే కాపీ చేసుకుంటా, కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ console.log ఇస్తాను, అంటే మీకు ఫస్ట్ బేసిక్గా ఒక ఐడియా చూపిస్తాం, తర్వాత నేనైతే చెప్తాను అనమాట. నేమ్స్ డాట్ ఇన్ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ కదా, ఇండెక్స్ ఆఫ్ అండ్ బ్రాకెట్లో మీకు ఏ నేమ్ కావాలి, లైక్ ఇక్కడ వర్మ కావాలి. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ రిప్రజెంట్ చేస్తుంది వర్మది 1 అని చెప్పి. సో ఇదంతా కమెంట్ అవుట్ చేసేద్దాం అండ్ మళ్ళీ CLS చేస్తా. ఓకే, CLS ఎంటర్. సో ఇప్పుడు మనకి ఏం రిప్రజెంట్ చేసింది, ఏం రిటర్న్ చేసింది, -1 రిటర్న్ చేసింది అనమాట. ఓకే, ఏం రిటర్న్ చేసింది, 1 రిటర్న్ చేసింది. సో ఇక్కడ వర్మ ఉంది, సపోజ్ ఇక్కడ క్యాపిటల్ V ఉంది. సో ఎలిమెంట్ మ్యాచ్ అయిందా, మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ ఏం రిటర్న్ చేసింది, -1 రిటర్న్ చేసింది. ఎందుకు, ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అప్పుడు ఏం రిటర్న్ చేసిందని చెప్పాను, మనకి -1 రిటర్న్ చేసిందని చెప్పాను కదా. సో ఇక్కడ ఇది కేస్ సెన్సిటివ్ కూడా కాబట్టి ఎలిమెంట్ మ్యాచ్ అవ్వలేదు, సో అందుకే ఏం రిటర్న్ చేసింది, -1 రిటర్న్ చేసింది. సపోజ్ ఇక్కడ మనకి ఆయుష్ దాని వర్మ దాన్ని మల్టిపుల్ ఉన్నాయి అనుకున్నాం. ఓకే, సో ఇదే నేను ఎడ్ చేస్తాను, కాపీ అండ్ ఐ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో మనకి ఇక్కడ ఒక వర్మ ఉంది అండ్ ఇక్కడ ఒక వర్మ ఉంది, అంటే ఇండెక్స్ వాల్యూ 1 దగ్గర ఉంది అండ్ ఇండెక్స్ వాల్యూ 3 దగ్గర ఉంది, రైట్. సో ఇప్పుడు మనకి ఏ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అన్నట్లయితే ఇది ఎలా చేస్తుందంటే లైక్ మనకి లెఫ్ట్ నుంచి రైట్కి సర్చ్ చేస్తుంది అనమాట. ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఏదైతే ఉందో ఎలా సర్చ్ చేస్తుంది, ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. ఓకేనా, సో మనకు అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, అట్ ఏ టైం మనకు ఒకటే రిటర్న్ చేస్తుంది. సో అప్పుడు 1 అనేది రిటర్న్ చేస్తుంది అనమాట, అంటే ఫస్ట్ ఏదైతే ఫైండ్ అయిందో అది మనకి రిటర్న్ చేసేస్తుంది. ఓకే, సో ఇది మనకి ఇండెక్స్ ఆఫ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం అంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. అరే డాట్ ప్రోటోటైప్ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ కూడా ఏంటి, బేసిక్గా రిటర్న్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఓకే, సో ఏం రిటర్న్ చేస్తుంది, సో పేరులోనే ఉంది లాస్ట్ ఇండెక్స్, అంటే దట్ మీన్స్ రిటర్న్స్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అని చెప్పేసి. సో రిటర్న్స్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ an element and within the array equal to same. Okay, last index return చేస్తుంది and same if element not found returns -1. ఓకే, సారీ -1 అనమాట. ఓకే, సేమ్ ఇదే నేను కాపీ చేస్తాను, కాపీ అండ్ ఇదేం చేస్తాను అంటే మనం కామెంట్ అవుట్ చేస్తాను. ఓకే, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఇండెక్స్ ప్లేస్లో నేను ఏమిస్తాను అంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని ఇస్తాను. ఓకేనా, సో సేమ్ చూడండి వర్మ అనేది మళ్ళీ ఎట్లుంది, ఇండెక్స్ నెంబర్ 1 అండ్ ఇండెక్స్ నెంబర్ 3 దగ్గర ఉంది, రైట్. సో ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే జస్ట్ వెయిట్, ఏదో వచ్చింది, టైప్ ఎర్రర్, నేమ్ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఈజ్ నాట్ ఆ ఫంక్షన్. డన్. ఒకసారి మనం ఏం చేసాం జస్ట్ ఒకసారి చూద్దాం, మళ్ళీ Ctrl+Z ఇస్తాం, లేదంటే ఇది ఒకసారి రిమూవ్ చేద్దాం. నేమ్స్ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, డన్. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇక్కడ నేను ఏం ఇస్తాను అంటే మళ్ళీ వర్మ అని ఇస్తాను, డన్. సో ఇందాక ఏదో మిస్టేక్ అయింది అనుకుంటా, ఓకే డన్, పర్లేదు అని. సో ఇక్కడ CLS, సో అక్కడ మనకి 3 వచ్చింది, చూసినట్టయితే మనకి ఇక్కడ ఏమొచ్చింది, 3 వచ్చింది. ఎందుకు, బికాస్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏం మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మనకి మన రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూస్ సర్చ్ చేస్తుంది అనమాట. సో లాస్ట్ నుంచి ఫస్ట్కి సర్చ్ చేసేటప్పుడు లాస్ట్ ఏదైతే మనకి ఇండెక్స్ వాల్యూ లైక్ లాస్ట్ వన్ ఇస్ ద
ఫస్ట్ వన్ ఫర్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, బట్ అంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ బేసిక్గా ఏం చేస్తుందంటే లాస్ట్ నుంచి ఏదైతే సర్చ్ చేసినప్పుడు ఇండెక్స్ వాల్యూ ఫస్ట్ దొరికిందో దాన్ని మనకి ఇక్కడ ప్రింట్ చేపిస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండ్ ఇండెక్స్ ఆఫ్ అనమాట. సో ఐ నో పిక్ ఈ టూ కూడా అర్థమయ్యి అనుకుంటున్నాం. వాట్ ఈజ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండ్ వాట్ ఈజ్ మనకి ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంక్లూడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో అరే డాట్ ప్రోటోటైప్ డాట్ ఇంక్లూడ్స్. సో ఇంక్లూడ్స్ చేసిన మనకి వాల్యూ కరెక్ట్గా మ్యాచ్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్ అనమాట. బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది బేసిక్గా. ఓకే, సింపుల్ వేలో చెప్పాలంటే ఇట్ రిటర్న్స్ బూలియన్ వాల్యూ వేర్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. ఓకే, సో సింపుల్గా ఏదైతే నేను అక్కడ పేస్ట్ చేశానో ఇదే ఉంచుదాం. అండ్ ఇక్కడ నేమ్స్ డాట్ ఇంక్లూడ్స్ వాడతా. ఇంక్లూడ్స్ అండ్ ఇక్కడ ఏమిస్తా అంటే వర్మ అని ఇస్తాను. వర్మ. ఓకే, సో ఇప్పుడు ఏం రిటర్న్ చేసింది? ట్రూ, బికాస్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. సపోజ్ ఇక్కడ క్యాపిటల్ మీ ఇచ్చా అనుకోండి, ఇట్ రిటర్న్స్ ఫాల్స్ బికాస్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అనమాట. ఓకే, అర్థమైందా? సో ఏం రిటర్న్ చేసింది? ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఫాల్స్ అండ్ ఇఫ్ ఎలిమెంట్ ఇస్ ఫౌండ్ ట్రూ. బట్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ద రేట్ ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ రిటర్న్స్ -1, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ద ఎలిమెంట్, ఇట్ రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ దట్ ఫౌండెడ్ ఎలిమెంట్. ఓకేనా? సో ఇంక్లూడ్స్ ఏం రిటర్న్ చేస్తుందో చెప్పాను. ఏం రిటర్న్ చేస్తుంది? మనకి వాల్యూ మ్యాచ్ అయితే లైక్ ఎలిమెంట్ మ్యాచ్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ రిటర్న్ ఫాల్స్ అనమాట. ఓకే, సో ఈ మూడు మీకు అర్థమే అనుకుంటున్నా. వాట్ ఈస్ ఇంక్లూడ్, వాట్ ఈస్ ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండ్ వాట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైండ్ మెథడ్ గురించి మాట్లాడుతున్నా. అరే డాట్ ప్రోటోటైప్ డాట్ ఫైండ్ అనమాట. సో దీనిలో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఫైండ్ మెథడ్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సో సేమ్ ఇక్కడ కూడా మనకు 3 వాల్యూస్ పాస్ అవుతాయి. లైక్ ఏదైతే మనం ప్రీవియస్గా చెప్తాను కదా, ఎలిమెంట్స్ ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది అండ్ థర్డ్ వన్ ఈస్ అరే ఉంటుంది అనమాట. ఓకే, ఫైండ్ మెథడ్లో కూడా అవే ఉంటాయి అనమాట. ఓకే, సో ఫైండ్ మెథడ్ మీకు నేమ్లో ఉంది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఒక ఎలిమెంట్ ఫైండ్ అయితే అదైతే మనకి చూపిస్తుంది అనమాట. సో అదే మనం ఇక్కడ రాసుకుందాం. రిటర్న్స్ ద ఫౌండ్ ఎలిమెంట్. సో స్పెల్లింగ్ ఫౌండ్ ఎలిమెంట్ ఇన్ ద అరే. 18 రిటర్న్స్ ద ఫౌండ్ ఎలిమెంట్ ఇన్ ద అరే ఇఫ్ some element is not found. Okay, if some element in the array, okay, if some element is not found, it returns undefined. Okay, 80 basically returns the found element in the array. If some element is not found, it returns undefined. Okay, ఎప్పుడు రిటర్న్ చేస్తుంది ఎలిమెంట్ ఎప్పుడైతే మనకి ఆ అరేలో ఏవైతే మనకి ఎలిమెంట్ సాటిస్ఫై అయితే రిటర్న్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ అన్డిఫైన్డ్ అనమాట. ఓకే, సో మనం ఫైండ్ ఎప్పుడు వాడతాం? సపోజ్ మనం ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాం. సో ఇప్పుడు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం సర్చ్ చేస్తుంటాం లైక్ ఫోన్స్ అండర్ 15,000, ఫోన్స్ అండర్ 20,000, ఫోన్స్ అండర్ 50,000. సో అండర్ 50,000 ఉన్న ఫోన్స్ మనకి వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి ఫైండ్ ఏదైతే మెథడ్ ఉంటే ఏం చేస్తుందంటే ఓన్లీ రిటర్న్స్ 1 వాల్యూ అనమాట. లైక్ ఏంటంటే ఇట్ రిటర్న్స్ ఓన్లీ 1 ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. అంటే ఏదైతే మనకి 50,000 కానీ 15,000లో కానీ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ఫైండ్. ఓకే, సో ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇట్ రిటర్న్స్ ఓన్లీ 1 ఎలిమెంట్. రిటర్న్ ఓన్లీ 1 ఎలిమెంట్. ఏంటి? ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకి నేను చెప్తాను ఎలా. సపోజ్ ఇక్కడ నేను కాన్స్ట్ అని తీసుకున్నాను. సో కాన్స్ ప్రైస్ అని తీసుకున్నాను. ఓకే, కాన్స్ ప్రైస్ ఈక్వల్స్ టు ఇలా నేను అరే తీసుకున్నాను. ఓకే, సో సపోజ్ ఇక్కడ ఏంటంటే 200, లైక్ 400, 600, 800 అండ్ ఇలా 1200 ఇలా నేను వాల్యూస్ ఇచ్చాను. ఓకే, సపోజ్ మీరు ఏదో ఒక షాపింగ్ చేస్తున్నారు అండ్ యూఆర్ సర్చింగ్ ఎనీథింగ్ బిట్వీన్ 400 ఆర్ లెస్ దెన్ 400. సో అప్పుడు మీరు ఇస్తారు లైక్ ఫోన్ పౌచెస్ లెస్ దెన్ 400 అని ఇస్తారు కదా. సో అప్పుడు మీకు ఏం ఓన్లీ ఫోన్ పౌచెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఏదైతే 400 కన్నా తక్కువ ఉంటాయో అవి మీకు చూపిస్తుంది, రైట్? బట్ ఇక్కడ ఫైండ్ ఏదైతే ఉందో ఏం చూపిస్తుంది అంటే ఓన్లీ 1 మాత్రం చూపిస్తుంది. సో సపోజ్ ఇక్కడ 400 తక్కువ ఉంది, 200 ఉంది. సో దాని తర్వాత నేను 100 కూడా పెట్టి చూపిస్తాను. సో ఏం చూపిస్తున్నా మీకు అర్థమవుతుంది అనమాట. సో సింపుల్గా నేను ఇక్కడ ఫ్యాక్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. కాన్స్ట్ ఏంటి? ఫైండ్
ఎలిమెంట్ అని యూజ్ చేస్తా. ఫైండ్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు ప్రైసెస్ డాట్ ప్రైస్ ప్రైస్ డాట్ ఫైండ్స్ అనమాట. ఓకే, ఫైండ్ బేసిక్గా ఏం ఫైండ్ చేయాలి, మనకి ఇక్కడ కరెంట్ వాల్యూ ఫైండ్ చేయాలి. సేమ్ మనకి ఏముంటుంది, ఇక్కడ దిస్ వాల్యూ ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏముంటుంది మనకి వాయిడ్ దిస్ ఉంటుంది, వాల్యూ ఇండెక్స్ ఉంటుంది, వాల్యూ ఈజ్ నంబర్ అనమాట. సో ఇక్కడ సింపుల్గా నేను ఇది కూడా చదవచ్చు. ఫైండ్ కాన్స్ ప్రెడిక్ట్ వన్స్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది ఫైండ్స్ 1 where predict returns true. If such an element is found, finds immediately returns that element, otherwise returns undefined. Already చెప్పాను, if not found any elements returns ఏంటంటే చేసింది అన్డిఫైన్డ్ రిటర్న్ చేసింది అనమాట. ఓకే, సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే ఇలా ఫైండ్ ఇచ్చాక ఫర్ ఫైండ్లో ఇలా కరెంట్ వాల్యూ నేను ఇస్తాను. ఓకే, కరెంట్ వాల్యూ అనేది నేను ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు నేను ఫ్యాట్ యారో ఫంక్షన్ యూస్ చేస్తాను. సో ఫ్యాట్ యారో ఫంక్షన్లో సింపుల్గా ఏం రిటర్న్ చేస్తాను అంటే రిటర్న్ ఏదైతే కరెంట్ వాల్యూ ఉందో లెస్ దెన్ 400 నేను రిటర్న్ చేయమంటాను. ఏం రిటర్న్ చేయమన్నా ఏదైతే నాకు కరెంట్ వాల్యూ ఉందో లైక్ ఇక్కడ నాకు లెస్ దెన్ 400 ఏదైతే ఉన్నాయో అవి నాకు రిటర్న్ కావాలి, రైట్. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ప్రింట్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఇస్తాను. ఏం ప్రింట్ చేయాలి ఇక్కడ, ఫైండ్ ఎలిమెంట్ నేను ప్రింట్ చేస్తాను, రైట్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే సిఎల్ఎస్ అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ చేసి ఏం రిటర్న్ చేసింది 200 రిటర్న్ చేసింది. ఓకే, 400 విలువ ఒకటే ఉంది కదా, 200 రిటర్న్ చేసింది. ఇప్పుడు 100 కూడా ఉంది, ఇక్కడ మళ్ళీ 200 ఇచ్చాం, ఇప్పుడు 100 కూడా ఉంది. సో 400 తక్కువగా ఏమైనా ఉన్నాయి, 200 ఉంది అండ్ 100 కూడా ఉంది. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలి, 200 అండ్ 100 రెండు రిటర్న్ చేయాలి. బట్ ఇది ఓన్లీ రిటర్న్స్ 1 అనమాట. ఏదైతే ఫస్ట్ మనకు ఫైండ్ చేస్తుందో లైక్ 400 తక్కువ అందుకని ఏమవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్కి వచ్చేస్తుంది, అది 400 తక్కువ లేదా మ్యాచ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇట్ రిటర్న్స్. ఓకే, సపోజ్ ఈ 200 తర్వాత 300 ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏంటి 200 తర్వాత 300 ఎలా ఉంది అనుకున్నాం, డన్. సో ఇప్పుడు ఇక్కడ 100 తీసేద్దాం. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేసింది, 200 రిటర్న్ చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి 400 తక్కువ అన్నామంటే దట్ మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్కి వస్తుంది, ఇట్ మ్యాచెస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ రిటర్న్స్ అనదర్. సో ఇప్పుడు 2, 3 లైన్గా ఉన్నాయని చెప్పి అలాగే కాదు, మీకు ఎక్కడున్నా పర్లేదు. ఇక్కడ 100 ఉందనుకోండి, 100. సో ఇక్కడ నార్మల్గా ఇచ్చేద్దాం. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు నాకు ఇక్కడ 100 ఉన్నా కానీ నాకు ఏది రిటర్న్ చేస్తుంది అప్పుడు చూడండి. ఇప్పుడు నాకు 100 తక్కువ ఉంది, బట్ ఇట్ ఓన్లీ రిటర్న్స్ 200 బికాస్ ఫస్ట్ ఫౌండ్ ఎలిమెంట్ని రిటర్న్ చేసింది. ఏంటి, ఫస్ట్ ఏదైతే ఫైండ్ అయిపోతుందో అది దాన్ని మాత్రమే రిటర్న్ చేసింది. మీకు 100 ఉన్నామండి, 50 ఉన్నామండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా ఉన్నామండి, దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఏదైతే ఫైండ్ మెథడ్ ఉందో ఏం రిటర్న్ చేసింది, ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుతుందో దాన్నే రిటర్న్ చేసేస్తుంది అనమాట. సో ఈ కేసులో 200 ఫైండ్ అయింది కాబట్టి అది రిటర్న్ చేసింది. సో ఈ విధంగా ఏం చేసుకో ఫైండ్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు. సేమ్ ఇన్ ద వే ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ రిటర్న్స్ ద ఇండెక్స్ వాల్యూస్ ఆఫ్ ద ఫౌండ్ ఎలిమెంట్. ఓకేనా, సో అది రాసేద్దాం. సో అరే డాట్ ప్రోటోటైప్ ఇక్కడ అరే కదా, అరే డాట్ ప్రోటోటైప్ డాట్ ఫైండ్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, సో ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ వాల్యూ ఏం రిటర్న్ చేసింది, రిటర్న్ ద ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ద ఫౌండెడ్ ఎలిమెంట్. ఓకే, సో అదే రాస్తాం, రిటర్న్స్ ద ఇండెక్స్ వాల్యూస్ ఆఫ్ ఫౌండ్ ఎలిమెంట్. ఓకే, డన్. ఇది ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్, ఇదేం రిటర్న్ చేసింది, ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇట్ రిటర్న్ -1 అనమాట. ఓకే, సో నేను దీన్నే కాపీ చేస్తున్నాను, ఇదంతా నేను కాపీ చేస్తాను అండ్ ఇది ఏం చేస్తాను, కామెంట్ అవుట్ పెట్టేస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే ఫైండ్ అవుతుందో సో దీన్ని నేను ఏం రిప్లేస్ చేస్తాను అంటే ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ అని పెడతాను. సో ఫైండ్ ఇండెక్స్ అని పెడతాను. ఓకే, ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ కాదు, సారీ. ఓకే, సో ఫైండ్ ఇండెక్స్ పెట్టాను. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది చూడండి, 0 రిటర్న్ చేసింది బికాజ్ ఇట్ ఫౌండ్స్ ద ఎలిమెంట్స్ అట్ 0. అండ్ ఇక్కడ 100 కూడా ఉంది. ఇది కూడా సేమ్ ఫైండ్ ఏదైతే మనకు ఫాలో అవుతుందో అదే ఇది కూడా ఫాలో అవుతుంది. బట్ ఇట్ రిటర్న్స్ ఇండెక్స్ వాల్యూస్ వెన్ కమ్స్ టు ఫైండ్ ఇట్ రిటర్న్స్ ఒరిజినల్ వాల్యూ ప్రెజెంటెడ్ ఇన్ దట్ అరే అనమాట. ఓకే, సో ఈ రెండు ఫైండ్ అండ్ ఫైండ్ ఇండెక్స్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మాట్లాడుతున్నాం వెరిఫై గురించి. దన్ సో ఇది కాపీ చేశాను అండ్ ఇది కమెంట్ అవుట్ కూడా చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటి, అరే డాట్ ప్రోటోటైప్ డాట్ ఫిల్టర్. ఓకే, సో ఫిల్టర్ మెథడ్
మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట. బికాస్ వీ వాంట్ టు ఫిల్టర్ ఆన్ ద ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఏమో చూపిస్తుంది లెస్ దెన్ 400 ఏవేవి ఉన్నాయో అన్ని మనకి ఫిల్టర్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీరు దీనికి నోట్ రాసుకుంటుందని నేను ఇక్కడ రాయకపోయినా, లేకపోతే నేను షార్ట్ ఫామ్లో రాసినా, మీరు షార్ట్ ఫామ్లో రాసినా నాకు ఓకే అనమాట. సో ఏం చేస్తుంది, రిటర్న్స్ ఆ న్యూ అరే కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద కాలింగ్. ఓకే, ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్స్ TORNS రిటర్న్స్ ద న్యూ అరే. ఏం రిటర్న్ చేస్తుంది, న్యూ అరే రిటర్న్ చేస్తుంది. ఏంటి, ఏవైతే మనకి కంటైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో, లైక్ మీరు ఏవైతే కాల్ చేసిన ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కలిపి ఒక న్యూ అరే కింద రిటర్న్ చేస్తుంది అనమాట. సో అది చూపిస్తాను ఏ విధంగా అని చెప్పేసి, కంటైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద కాలింగ్. ఓకే, అరే ఫర్ విచ్ ద ప్రొవైడెడ్ ఫిల్టర్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. అంటే ఏదైతే ట్రూ అయితే అదే అనమాట. ఇఫ్ నాట్ ఫౌండ్, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ నాట్ ఫౌండ్ ఇదేం రిటర్న్ చేసింది, ఇఫ్ నాట్ ఫౌండ్ ఇట్ రిటర్న్స్ ఎంప్టీ అరే. ఓకే, సో ఇదే నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఏదైతే ఫైండ్ ఇండెక్స్ ఉందో, సో దీని దగ్గర నేను ఏం చేస్తాను అంటే టీచర్ అని యూజ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏముందండి, 400 తక్కువగా ఉందండి, 400 ఉంది, 300 ఉంది, 200 ఉంది, అండ్ ఇక్కడ 100 కూడా ఉంది. సో CLS అండ్ నోట్ ఇండెక్స్ డాట్ JS ఏం రిటర్న్ చేసింది, 200, 300 అండ్ 100. దీస్ ఆర్ ద 3 values విచ్ ఆర్ లెస్ దెన్ 400. అండ్ ఇది ఏం చేసి ఒక న్యూ అరే కూడా మనకి ఏం చేసింది, కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఏం చేసింది, ఒక న్యూ అరేని మనకి ఏం చేసింది, న్యూ అరేని మనకి తయారు చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను లెస్ దెన్ 20 ఇచ్చాను, లేదంటే లెస్ దెన్ 20 ఇచ్చాను. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేసింది, ఎంప్టీ అరే రిటర్న్ చేసింది. చూసారా, ఎంప్టీ అరే రిటర్న్ చేసింది బికాస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఫౌండ్. సో అర్థమైందా, ఏం రిటర్న్ చేసింది, ఫిల్టర్ మెథడ్ అని చెప్పేసి. అండ్ ఇది మనకి ఫిల్టర్ మెథడ్ అనమాట. సో మీకు ఎవరైనా అడిగారు అనుకోండి, లైక్ ఫైండ్కి మనకి ఫిల్టర్కి డిఫరెన్స్ ఏంటని, అప్పుడు నేనేం చెప్తాను, ఫైండ్ మెథడ్ ఓన్లీ రిటర్న్స్ ద ఫస్ట్ ఫౌండ్ ఎలిమెంట్, రైట్. ఏం రిటర్న్ చేసింది, ఫైండ్ మెథడ్ అన్ని ఫస్ట్ ఫౌండ్ ఎలిమెంట్ని మాత్రమే రిటర్న్ చేసింది. బట్ ఏదైతే ఫిల్టర్ మెథడ్ ఉందో ఇట్ రిటర్న్స్ ఆల్ ద ఫౌండెడ్ ఎలిమెంట్స్, లైక్ ఇట్ మే బీ లెస్ దెన్ 400, ఇట్ రిటర్న్స్ ఆల్ ద సాటిస్ఫైడ్ ఎలిమెంట్స్. బట్ ఫైండ్ మెథడ్ ఓన్లీ రిటర్న్స్ ద ఫస్ట్ ఫౌండ్ అండ్ సాటిస్ఫైడ్ ఎలిమెంట్ ఓన్లీ. ఓకే, సో ఇదన్నమాట. సో దేని గురించి కంప్లీట్గా మాట్లాడసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్తాం అంటే, ఏదైతే అరేని ఏ విధంగా షార్ట్ చేస్తాం, ఏ విధంగా 2 అరేస్ని కంపేర్ చేస్తాం అనేది ఆ వీడియోలో చెప్తాను అనమాట. సో ఈ వీడియో ఒకసారి మీరు రివైజ్ చేయండి. మనం టాపిక్స్ కవర్ చేసాం, ఏమేమి కవర్ చేసాం, బేసిక్గా ట్రావర్సల్ కవర్ చేసాం, అండ్ ఒక అరేని ఏ విధంగా సెర్చ్ చేస్తాం, అండ్ ఒక అరేని ఏ విధంగా ఫిల్టర్ చేస్తాం, కంప్లీట్గా అయితే చెప్పాను అనమాట. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుంటాను. అప్పుడు మన లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.